నడుస్తూ ఆయా క్షేత్రాల్లో ఆ పొలాల్లో విత్తులను వెదజల్లి వెళుతూ ఉంటాడు ఆ స్వామి. అదే పని. ఆ గురుమంత్రాన్ని, గురుతత్వాన్ని అన్ని పొలాల్లో అంటే అన్ని హృదయాల్లో జ్ఞానాన్ని వెదజల్లి విత్తనాలు చల్లి 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 వెళుతున్నారు. ఎన్ని పొలాలు, ఎన్ని కోట్ల 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 పొలాలు. అన్ని పొలాల్లో దున్నుతున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. అన్ని పొలాల్లో విత్తనం వేస్తున్నాడు. ఏది కావాలనో, ఏ పొలానికి ఏది కావాలనో, నారాయణ విత్తనము, విష్ణు విత్తనము, శివుడు విత్తనం, అమ్మవారిది ఏది కావాలనో, కర్తవ్య విత్తనము ఏది కావాలనో, నీకు ఏ విద్య కావాలనో, ఏ విత్తనం ముఖ్యం అది వేసేస్తున్నాడు అండి. అవి పెరిగి పక్వానికి వచ్చి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క అర్హతను బట్టి తగిన ఫలాలను కూడా అందిస్తూ ఉంటాయి. ఆ విత్తనాలు, పొలాలు, నడిచే పొలాలు మనమంతా కూడా మూవింగ్ పొలాలంతా కూడా మన హృదయాలు, మన శరీరం. సద్గురు యొక్క కృప కటాక్షం అనేటువంటి ఒక విత్తనం వేసేస్తున్నాడు. ఎవరికి ఏం కావాలో ఆ విత్తనం వేసి, ఎవరికి ఏం కావాలో నీళ్లు పోసి, అప్పుడప్పుడు పొలాల్లో ఆ ముళ్ళని తీసేటట్టుగా బాగా తవ్వి ముళ్ళని తీస్తూ, అప్పుడు కొంచెం కఠినంగా ఉంటుంది ముళ్ళని తీసేటప్పుడు మనకు. అక్కడ పంట కన్నా కలుపు కన్నా పంట కూడా పోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఒక సందర్భంలో. ఏంటండి ఇంత పరీక్ష పెడుతున్నారు అని చెప్పి మనం చేసిన జపమంతా మర్చిపోతుంటాం. మనం చేసే వ్రతాలన్నీ ఏంటండి ఇట్లా ఉంది అనిపిస్తుంది. పొలాల్లో ముళ్ళ కంపను తీసేటప్పుడు మంచి పంట పోయినట్టుగా పోతూ ఉంటుంది. అలా గురు సంప్రదాయాలు అనేటువంటి తమ శాఖలను, ఉపశాఖలను వృద్ధి చేసుకుంటూ ఉంటాయట. గురు పరంపరాలు ఆ విధంగా సాగుతూ ఉంటాయి. కనుక అందరికీ మూలము దత్తస్వామి. ఆయనే ఆది గురుమూర్తి, ఆయనే జగద్గురువు. ఆయన యొక్క దర్శనం మెరిచినంతసేపే కావచ్చు, కానీ ప్రతి పురాణంలోనూ కూడా ఆయన దర్శనమిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా. అవధూత రూపంలోనే, మరో రూపంలోనో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వచ్చి తాను చేయవలసినటువంటి పనిని చేసే వెళుతూ ఉంటాడట అటువంటి సద్గురుమూర్తి. ఆ విధంగా ఆయన అదృశ్య హస్తం అన్నిట్లోనూ కూడా ఉండనే ఉంటుంది అని చెప్తున్నారు. అందుకనే ఆయన అందరివాడు, అందరికీ కూడా దత్తుడు. అందుకే స్వామి కూడా అదే పేరు పెట్టుకున్నాడు. అలాంటి ఆయనను మనమంతా నమ్మితే, పూజిస్తే ఆయనకు సేవలు చేస్తే వరాల వర్షం కురిపిస్తాడు. కోరికలన్నీ తీరుతాయి, కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఆయన బోళాశంకరుడని ప్రసిద్ధిగా ఉన్నాడు. అయితే ఆయనలో ఒక విశేషం ఉన్నది అని చెప్తున్నారు. తనను మనసారా నమ్మినటువంటి శిష్యుడికి ఆ కోరికలు తీర్చటమే కోసమే ఆత్మవిద్య అందరికి కూడా ఇస్తున్నాడు. కేవలం ఏదో అట్లా పొలాలు వేసి వెళుతున్నాడు అనుకోకండి. ఆ పొలాల జతలో పాటు ఆత్మవిద్యను కూడా ఇస్తున్నాడు. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. తల్లి అనసూయ మాతకు చంద్రుడు, దూర్వాసుడు కన్నా దత్తుడంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే ఆయన జగద్గురు అని ఆమెకు బాగా తెలుసు. లోకాలకు కూడా ఆయన తత్వాన్ని తెలియాలనేటువంటి అనసూయ మాత ఏ తల్లి చేయలేనటువంటి సాహసాన్ని చేసింది. నేనిచ్చిన చర్మదేహాన్ని నాకు ఇచ్చేయమని కథలో మనకు దత్తదర్శనంలో వస్తుందండి. చాలా బాగుంది అది. మన దత్తస్వామి కూడా కంగారు పడుకోకుండా తల్లి అడిగినట్లుగానే చర్మాన్ని చక్కగా వలిచి చేతిలో పెట్టాడు అని చెప్తారు. అంటే లోకాలకు ఆయన ప్రభావం తెలిసింది అని. ఆ సమయంలోనే స్వామి తన కన్నతల్లికి ఆత్మవిద్యను కూడా అనుగ్రహించాడు అని తెలుస్తున్నది. తర్వాత ఆ లోకాల గురువు నిత్య సంచారం చేస్తూ నడిచేటువంటి కల్పవృక్షంలాగా కదులుతూ ఎవరికి ఏ సమయంలోనో ఏది ఇవ్వాలో దాన్ని అందిస్తూ
తన చేతిలోని విత్తనాలను వెదజల్లుతూ కమండలంబిది జలంబిది అని మనకు భజనలో కూడా వస్తుంది కదా, ధర్మరక్షణ చేస్తూ ముందుకు సాగుతున్నాడట. స్వామి చేతి నుండి జారినటువంటి ఆ 2 విత్తులు మంచి మొక్కలే పక్వానికి వచ్చాయి. ఆ మొక్కలే పరశురాముడు, కార్తవీర్యుడు అని చెప్తున్నారు. ఆ 2 భక్తులే స్వామికి శిష్యులై స్వామి అనుగ్రహం వల్ల పెరిగి పెద్దవారయ్యారు, అపార శక్తివంతులయ్యారు. వారిద్దరిలోనూ కూడా ఒకే శక్తి ఉంది. ముందు కార్తవీర్యార్జున కథ అంతా మీకు తెలిసిందే కదా. అప్పుడు కార్తవీరుడు సామాన్యుడు కాదు, షడ్ చక్రవర్తుల్లో ఒకడు. ఆ స్వామి వల్ల అణిమాది అష్టసిద్ధులను ఆత్మవిద్యలను అందుకున్నటువంటి లోకానికి అన్ని లోకాలకు కూడా మేలు చేశాడు. పరశురాముడైతే సాక్షాత్తు శ్రీహరి అనేది కూడా మనకు దత్తదర్శనం తెలిసింది. మనం అటువంటి ఆ స్వామి ఆ లోకోద్ధారణ కోసం అవతరించాడు. పరశురాముడు కూడా దత్తస్వామి దగ్గర నుంచి ఆ త్రిపుర రహస్యాన్ని కూడా అందుకున్నటువంటి వాడు, మనకు కూడా అందించాడు. కాకపోతే ఆ 2 కూడా దారులు వేరువేరు. దత్తస్వామి తన శిష్యులిద్దరికి కూడా తగని విధంగా ఫలాలను కూడా అందించాడు. కార్తవీర్యుడు అంత శక్తివంతుడైన ఆ లోపాల అహంకారం ఉంది, లోపాల లోపల 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 కొన్ని లోపాలతో చేరినటువంటి అహంకారం అది ఉంది. అదే పెద్ద తప్పులను చేయించింది లోపల ఉండేటువంటి అహంకారంతో. అటువంటి వాడిని కూడా అలా శిక్షించాలి. ఎందుకయా శిక్షించాలంటే ఆ లోపాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ సమయంలో ఎవరెవరిని ఎట్లా శిక్షించి ఎవరెవరికి శిక్షణ ఇవ్వాలనో ఆ దత్తాత్రేయుడి యొక్క నేర్పు అటువంటిది. కానీ కార్తవీర్యుడు అణిమాది సిద్ధులు గల యోగి కాబట్టి అలాంటి వాడిని కూడా దారిలో పెట్టాలంటే మామూలు వారి వల్ల కాదు కదా. అందుకే తన మరో శిష్యుడు శ్రీహరి అవతారమైనటువంటి ఆ పరశురాముడితో అతడికి మోక్షాన్ని అందించాడు. అంతటితో పరశురాముడు వచ్చిన పని పూర్తయింది అని. కానీ దత్తస్వామి ఆయనను అంతటితో వదలలేదు. పరశురాముడి ద్వారా శ్రీవిద్యను లోకంలో ప్రచారం చేయించాడు, త్రిపుర రహస్యాన్ని బోధించాడు, ఆయన చేత నుంచి లోకోద్ధారణ గావించాడు. తర్వాత స్వయంగా స్వామి ఆత్మవిద్యను అనుగ్రహించాడు. చాలా మంచి చక్కటి ఆత్మవిద్య, మనమందరూ నేర్చుకోవాల్సిన ఆత్మవిద్యను. అట్లా దత్తస్వామి అందరికీ ప్రత్యక్ష పరోక్ష రీతుల్లో బోధలన్నీ చేస్తూ వారి మార్గంలోనే తాను వెళ్ళి బోధ చేసి ఉద్ధరిస్తూ ఉన్నాడు కూడా. ఒకసారి స్వామి దృష్టి పడిందంటే ఆయన యొక్క కరుణించాలి అనుకుంటే, తాను లోపల మనం అనుకుంటే తనంగా తానుగా వారికి సేవకుడైపోతాడు. దత్తుడంటే అదేనే, తన్ను తానే ఇచ్చుకుంటాడు అని. నమ్ముకున్న వాడిని ఎన్నటికి కూడా వదలడు అని కూడా. అకస్మాత్ వాడు వదిలినా కానీ స్వామి వాడిని వదలడు. అది తమాష ఇక్కడ. వాడు ఎన్నిసార్లు పాపాలు చేసినప్పటికీ, ఎన్ని జన్మ ఎత్తినా సరే ధర్మకీర్తిని ఉద్ధరించినట్లుగా ఆయన ఉద్ధరిస్తూనే ఉంటాడు. అలర్కుడి వంశము తరింపజేసినట్లుగా తరింపజేస్తుంటాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే దత్తదర్శనం చదవాలి మీరు. కార్తవీర్యుడు, పరశురాముడు, అలర్కుడు, ధర్మకీర్తి వీళ్ళంతా ఎవరు అంటే బాగా మనకు తెలుస్తుంది. జై గురుదత్త, జై గురుదత్త. అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనగానుత అనగానుత 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 అనసూయతనయ దత్త
అమృతైక నిలయ అనసూయ తనయ అమృతైక నిలయ అసురాళి విలయ అఖిలాభయ 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 అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనగానుత అనగానుత మహితా త్రిపుత్ర మహనీయ గాత్ర దత్తా మహితా త్రిపుత్ర మగనీయ గాత్ర మహిమాతి చిత్ర మిహిరత్ర అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనగానుత అనగానుత యోగోపదేశ యాగావళీశ యోగోపదేశ యాగావళీశ రోగైకనాశ రాగాంకుశ రాగాంకుశ జిత దుర్వివాద హత సర్వభేద జిత దుర్వివాద హత సర్వభేద సతత ప్రమోద శ్రీ సచ్చిదానంద సతత ప్రమోద శ్రీ సచ్చిదానంద అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనగానుత అనగానుత అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనగానుత 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 ఓం శిఖాయైవ షట్ ఓం ద్రైం కవచాయ హుం ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్ ఓం ద్రహ అస్త్రాయ ఫట్ ఓం భూర్భువస్వరోమితి దిగ్బంధః అథ ధ్యానం జగదంకుర కందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే కదా యోగి కదా భోగి కదా నగ్నః పిశాచవత్ దత్తాత్రేయో హరిః సాక్షాత్ భుక్తిముక్తి ప్రదాయకః వారాణసీ పురస్నాయీ కొల్హాపుర జపాదరః మాధురీపుర భిక్షాసి సైషశాయీ దిగంబరః ఇంద్రనీల సమాకారః చంద్రకాంతి సమద్యుతిః వైడూర సదృశ స్ఫూర్తిః చలత్కించిత్ జటాధరః స్నిగ్ధదావల్యయుక్తాక్షో అత్యంత నీలకనీనికః భ్రూవక్షః శ్మశ్రునీలాంకః శశాంక సదృశాననః హాసనిర్జిత నీఘారః కంఠనిర్జిత కంబుకః మాంసలాంసో దీర్ఘబాహుః పాణినిర్జిత పల్లవః విశాలపీన వక్షాచ్చ తామ్రపాణిర్దలోదరః పృథుల శ్రోణిలలితో విశాల జఘనస్థలః రంభాస్తంభోపమానోరుః జానుపూర్వైక జంగకః గూఢగుల్పః కూర్మపృష్ఠో లసత్పాదో పరిస్థలః రక్తనరవింద సదృశ రమణీయ పదాధరః చర్మాంబరధరో యోగి స్మర్తృగామీ క్షణే క్షణే జ్ఞానోపదేశ నిరతో విపద్ధరణ దీక్షితః సిద్ధాసన సమాసీన ఋషికాయో హసన్ముఖః వామహస్తేన వరదో దక్షిణేన భయంకరః బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్యుక్తః పరీక్షితः భస్మోద్ధూలిత సర్వాంగో మహాపాతకనాశనః సర్వరూపీ సర్వదాత సర్వగ సర్వకామదః భస్మోద్ధూలిత సర్వాంగో మహాపాతకనాశనః ముక్తిప్రదో ముక్తిదాత జీవన్ముక్తో న సంశయః ఏవం ధ్యాత్వానన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్ మామేవ పశ్యన్ సర్వత్ర స మయా సహ సంచరేత్